ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నగరంలోని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు షేక్ ఖైరుల్లా, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తా ఉన్నాం రాజకీయాల్లో ఎంత దిగజారుడుతనం టైప్ ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నాయకుడు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతను చేసే చేష్టలకి వాళ్ళంతా వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ దృష్టిలో ఆయన ఉండి కూడా రెచ్చగొట్టే టైపు ఈ రోజున ఇచ్చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికంటే మొన్న మనం చూసాం పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆయన కారు కింద పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైప్లో ఆయన అందరికీ దండాలు పెట్టుకొని నవ్వుకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ మనం మానవతా దృక్పథం ఎవరికైనా మనం తోటివారికి ఇక్కడ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం వాళ్ళని ఒక 108కో దేనికో మనం చెప్పేసి దగ్గరుండి అవసరమైతే మన వెహికల్స్లోనే ఎక్కించుకొని చేసుకునే పరిస్థితి, వాళ్ళని ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేమంటే మా కార్యకర్త అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారో అభిమానులు వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షల రూపాయలు వాళ్ళని ఆదుకునే విధంగా చేసిన పరిస్థితి ఈ రోజున. కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఇద్దామని మీరు ప్రజలకి అదేమంటే రప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సందేశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు నరుకుతాం చంపుతాం అని. మొన్న మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందో మనం చూసాం. యువతంతా పెడతామని పట్టిపోయి 2019 నుంచి 24 వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాయి. మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము హామీల్లో, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందల పదే చెప్పారు. యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు. కానీ అలాంటిది దాన్ని ఉక్కుపాదం మోపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి విచ్చలవిడిగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని అంటే దాని మీద తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్కి మళ్ళీ అండగా మీరు వెళ్ళి మళ్ళీ పరామర్శించడం అసలు ఏంది? అదే మీరు సత్తెనపల్లి జిల్లా పల్నాడు జిల్లాలో మీ కార్యకర్త బెట్టింగ్లు యాప్కి బలై బెట్టింగ్లు మీరు గెలుస్తారని చెప్పి బెట్టింగ్లు పడి మోసపోయి మీరు ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లో ఓడిపోయిన సందర్భంగా అతను ఆత్మహత్య చేసుకుంటే అతను ఒక విగ్రహం ఏర్పాటు చేయటం, దాన్ని మీరు ఓపెన్ చేయడానికి వెళ్తాం. ఇవన్నీ అంటే ఏమని సందేశం ఇస్తూ ఉన్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిన్న కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం అభివృద్ధికి, అలాగే విశాఖపట్నం అభివృద్ధికి, అలాగే కర్నూలు కానీ నలుమూలల ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి అలాగే ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసి యువతని ఒక మంచి భవిష్యత్తుతో తీర్చిదిద్దడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ లిక్కర్లో కానీ అలాగే శాండ్ ఇష్యూస్ కానీ అలాగే రాజధాని కొలబడిచిన విధంగా కానీ మనం చూసాం. ఇవన్నీ చూసి ఇది ప్రజల యొక్క విజయంగా ఆ రోజున కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్తో ఆ రోజున మీరు ప్రజలంతా ఆశీర్వదించి ఇచ్చిన ప్రభుత్వం ఇది. చాలా బాధ్యతగా మెలుగుతాం, చాలా బాధ్యత మా మీద ఉంది. నిన్ననే మాది సంవత్సరం సందర్భంగా సుపరిపాలనకి సంవత్సరం అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఆయన దాదాపు 2 గంటల సేపు
అసలు మనం విజనరీ మనం ఏం చేయబోతున్నాం, ఈ సంవత్సరం ఎంత చేసాం, రేపు ఇంకా రాబోయే రోజుల్లో మనం 4 సంవత్సరాలు ఎలా చేయాలి, మన జీడిపిని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక నిజంగా చాలా వివరంగా ఆయన చెప్పి ఉన్నారు. ఇవన్నీ మేము అంటే ఒక బాధ్యత, లా అండ్ ఆర్డర్ కానీ, అలాగే రెవెన్యూస్ కానీ, అలాగే న్యాయబద్ధంగా కానీ అన్ని రకాలుగా మేము కట్టుబడి ఉన్నాం. అంటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, మేము ఎంత బాధ్యతగా ఈ రోజున పదవిలో ఉన్నామో మీరు కూడా అంతే బాధ్యతగా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ప్రజలకి ఏం జరిగినా కానీ మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి రాకూడదు. ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ఒక భవిష్యత్ తరం వెనక్కిపడిపోయి ఉంది. దాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు కానీ నిరంతరం 24 గంటలు దాని మీద పాటుపడుతూ ఉన్నారు. దీంట్లో మీకు నిజంగా బాధ్యత ఉంటే మీరు కూడా పాలుపంచుకోండి. గత 5 సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేశారో చూశారు. కానీ ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా, ఒక ప్రతిపక్ష గౌరవం హోదాగా, ఒక ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్లో భాగస్వామ్యం ఉండి, ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీకి చెందింది కాదు, ప్రభుత్వం అంటే ప్రజలది. ఆ ప్రజల యొక్క ప్రభుత్వానికి మీరు కూడా భాగస్వామ్యం, మీ యొక్క సలహాలు ఇవ్వండి. అంతే తప్పితే ప్రజల్ని రెచ్చగొట్టి మొన్న ఒక వీడియో చూసాం, వెనకాల పెద్ద బ్యానర్ వేసి మీ జగన్మోహన్ రెడ్డి మీ బ్యానర్ వేసి ఒక పొట్టేల్ని విచక్షణారహిత అంటే అంటే నరికేసి ఆ బ్లడ్ని విచ్చలవిడిగా చేయటం అంటే ఎలా సూచిస్తూ ఉన్నాయంటే చాలా దారుణం. అవన్నీ చూస్తుంటే, వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం, మనం ఒక రాక్షస క్రియగా ఇది అనిపిస్తూ ఉంది. దయచేసి ఇవన్నీ ఆపుకొని మీ బాధ్యతగా మెలగమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనాన్స్లో కూడా పెట్టాము. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాము. ఆల్రెడీ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అంటే చెట్లు అన్నీ కూడా అంటే రీప్లాంటేషన్ చేయడానికి చేస్తూ ఉన్నాం. దేనికంటే మంగళగిరిని ఒక హరితవనంలాగా తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే గారు లోకేష్ గారు కట్టుబడి ఉన్నారు. అక్కడ ఒక చెట్టు కూడా మనకి అంటే మిస్ కాకూడదని చెప్పి దాన్ని రీప్లాంటేషన్ చేయడానికి కొంచెం సమయం పట్టింది. త్వరలోనే అంటే 1-2 డేస్లో మిగతా ఈ కాంక్రీట్ వర్క్స్ కానీ అవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. మంగళగిరి అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో సెంటర్ పాయింట్. దీనికి యువ నాయకులు శ్రీ లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆయన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చాలా కీలక భూమి పోషించిన వ్యక్తి ఈరోజు లోకేష్ గారు. అలాగే దాంట్లో భాగంగా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ మంగళగిరిని ఏ విధంగా డెవలప్ చేస్తారో మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మొన్నే చూస్తాం ఇళ్ల పట్టాలు, దాదాపు ప్రతి పేదవానికి సొంతింటి కల, ఎన్నో దశాబ్దాల కల ఇళ్ల పట్టాలు రాని. అలాంటిది లోకేష్ గారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే దాదాపు మొన్న 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు మంగళగిరిలో 20,000 మంది అటవీ భూముల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కొండ ప్రారంభంలో కానీ, అలాగే మిగతా కొన్ని దేవాలయ భూముల్లో కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎలా షార్ట్ అవుట్ చేయటం అనేది అది నాకు తెలిసి రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కూడా అలా చేసి ఉంటుంది. ఎందుకంటే మొన్న పంచనీయ చూస్తే సుమారుగా 1,000 కోట్ల రూపాయల ఆస్తి పేదలకు పంచిపెట్టిన పరిస్థితి నాకు తెలిసి ఏ శాసనసభ్యులు కూడా మన రాష్ట్రంలో చేసి ఉంటారు. మొన్న సరదాగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని అంటే లోకేష్ గారు ఎట్లా ఉంటారంటే చాలా బోలా మనిషి. దీన్ని మనం ఆదర్శంగా తీసుకొని మిగతా శాసనసభ్యులు కూడా చేయాలి. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి పేదవానికి సొంతంటి కళ అవన్నీ మీరు పూర్తి చేయాలని చెప్పి మిగతా శాసనసభ్యులకు చెప్తున్న పరిస్థితి. అంటే అలాగే పార్కులు, ఎక్కడెక్కడ పార్కులు కానీ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, నరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ దిశగా కానీ, అలాగే చాలా అంటే రోడ్స్, ఎలక్ట్రికల్, తాగునీటికి మంచినీటి సరఫరా, ఇవన్నీ ప్రతి దాంట్లో కూడా ఆయన సమీక్షలు చేసి ఇప్పుడు సంవత్సరం అయింది. ఇప్పుడు సంవత్సరంలోనే ఒక మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంగళగిరి అభివృద్ధిలో అంటే ఆయన ఎలక్షన్ ముందర ఏదైతే రచ్చబండ కార్యక్రమం ఆయన మాటిచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఏ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చాలా బాగా డెవలప్ అయిందంటే అందులో నెంబర్ 1గా మంగళగిరి ఉండాలి అనే ఆకాంక్ష ఆయనకి బలంగా ఉంది. దాని వైపే వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, అందరికీ చెప్తున్నాం.